హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దీపి. ఇవాళ నిఫ్టీ ఫస్ట్ 1 అవర్లోనే మనకు మంచి టార్గెట్స్ అయితే ఇచ్చిందండి. రెసిస్టెంట్ టు సపోర్ట్ అండ్ సపోర్ట్ టు రెసిస్టెన్స్. దాని తర్వాత కాస్త కన్సాలిడేషన్ జరిగిన తర్వాత 26,195 బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు వస్తుందని కూడా చెప్పాను. మనం వెయిట్ చేసాము. లాస్ట్కి ఫైనల్గా మనకు అచీవ్ అయిన తర్వాత ఈ జోన్లోకి వచ్చి క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాను. 26,150 ఎగ్జాక్ట్లీ అలాగే వచ్చింది. అండ్ క్లోజింగ్ కూడా అరౌండ్ 26,177 దగ్గర ఇచ్చింది. సో రేపటి నిఫ్టీ మూమెంట్ ఎలా ఉంటుందో గెస్ చేద్దాము. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు వన్ ఆఫ్ ద సపోర్ట్ 26,144 కనుక చూసుకునేది ఉంటే సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ని కదా టచ్ చేసేది ఉంటే బుల్లిష్ సెటప్లో 26,205 కనుక బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే ఇక్కడ సస్టైన్ అవ్వలేదు. ఇన్ కేస్ రేపు సస్టైన్ అయ్యేది ఉంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 26,225, నెక్స్ట్ వచ్చేసి 26,260. అండ్ ఇన్ కేస్ ఇది కూడా స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే నెక్స్ట్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 26,310. లేదు ఇక్కడ నుండి మళ్ళీ రివర్స్ వచ్చేసి ఇలా ఈ జోన్ని కనుక బ్రేక్ డౌన్ చేసేది ఉంటే మనకి మళ్ళీ 26,120 రావచ్చు. అండ్ ఇది కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే నెక్స్ట్ 26,100 వరకు రావచ్చు. సో ఈ లెవెల్స్ ఇప్పటికైతే ఇలా మార్క్ చేసుకుందాము. అండ్ కన్సాలిడేషన్ రేంజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇదే అండి, 26,200 to 26,100. సో రేపు కనుక సపోర్ట్ రెసిస్టెన్స్ ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ అయ్యేది ఉంటే చూసుకుందాము. లేదంటే ఇలా స్మాల్ కన్సాలిడేషన్లో ఉండేది ఉంటే ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.